హలో ఫ్రెండ్స్, నేను ప్రకాష్. మీరు చూస్తున్నారు ప్రకాష్ జాబ్స్ ఇన్ఫో. ఈరోజు మనం తెలంగాణలో ఐటీఐ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన వివరాలని తెలుసుకుందాం. ఐటీఐస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాలి. విద్యార్హతలు వచ్చేసి 8th పాస్ లేదా 10th పాస్ అయి ఉండాలి. వయస్సు 14 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు. ఎంత వయసు వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా 14 నిండి ఉండాలి. ఫీ వచ్చేసి అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు. మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ను స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవేంటంటే స్టడీ, బోనాఫైడ్, క్యాస్ట్, ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, నేటివిటీ, మెమో సర్టిఫికేట్స్ ఇలా అన్నట్టు. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు ఏ కాలేజీలో చదవాలనుకుంటున్నారు, ఏ ట్రేడ్, ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు, వాటిని మీరు ప్రిఫరెన్స్ వైజ్గా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీకు ఒక మొబైల్ నంబరు, మెయిల్ ఐడి, ఒక ఆధార్ కార్డు ఉండాలి. 10th సర్టిఫికేట్లో ఉన్న విధంగానే ఆధార్ కార్డులో మీ పేరు, పుట్టిన తేదీ ఉండాలి. తప్పుగా ఉంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి అన్ని వివరాలను కరెక్ట్గా మార్చుకోవాలి. 10th సర్టిఫికేట్ ఎట్టుందో ఆధార్ కార్డులో కూడా అలాగే ఉండాలి మీ వివరాలు. తప్పనిసరిగా మీకు మొబైల్ నంబర్, కోర్స్ అయిపోయేంత వరకు మొబైల్ నంబర్ ఉండాలి. అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి జూన్ 10, 2024. ఇందులో కొన్ని కోర్సుల గురించి చూద్దాం. దీనిలో ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ అని ఉంటాయి కదా. అందులో ఇంజనీరింగ్లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ప్లంబర్, మెకానిక్, డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ గ్రైండర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్ అని ఇలా చాలా ఉన్నాయి. మీరు మీకు ఇష్టమైన దాన్ని సెలెక్ట్ చేసుకోగలరు. నాన్ ఇంజనీరింగ్లో కొన్ని కంప్యూటర్ ఆపరేటర్, డ్రెస్ మేకింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇలా చాలా ఉన్నాయి. మీకు ఇష్టమైన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోగలరు. ఇందులో 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు ఇలా ఉన్నాయి. మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో ఆ కోర్సును అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోగలరు. అలాగే మీరు మీ సెల్ ఫోన్లో ఈ వివరాలన్నింటినీ ఎలా చూసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీ మొబైల్లో కూడా ఐటీఐకి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ముందుగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి iti.telangana.gov.in అని సెర్చ్ చేయండి. అట్లా సెర్చ్ చేయగానే మొదటగా వచ్చేదాన్ని టచ్ చేయండి. అప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఇలా రాగానే మనం ఫస్ట్ ఈ యారో బటన్ నొక్కేసి డెస్క్టాప్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ డెస్క్టాప్ ఆన్ చేస్తే ఏమైందంటే చూడండి మొత్తం మారిపోయింది వెరైటీగా. ఇక్కడ మన యొక్క ప్రతి ఒక్క ఐటీఐ కాలేజ్ యొక్క వివరాలని, సీట్లను, ఆ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ కోర్సులు ఉన్నాయి, ఏ ట్రేడ్స్ ఉన్నాయని మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ చూసారా అప్లికేషన్ క్లిక్ టు అప్లై అని చూసారా. అప్లై చేసేటప్పుడు అది క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే మనం ఐటీఐకి సంబంధించిన ఇక్కడ ఈ ఆప్షన్ని టచ్ చేయాలి. టచ్ చేయగానే ఐటీఐ డీటెయిల్స్, ట్రేడ్ డీటెయిల్స్, సీట్స్ డీటెయిల్స్, వేకెంట్ సీట్స్ అని ఉంది చూసారా. దాన్ని మనం చూద్దాం. ఐటీఐ డీటెయిల్స్కి వెళ్దాం. ఫస్ట్ చూడండి, ఇప్పుడు ఇట్లా మనం పైకి స్క్రోల్ చేస్తుంటే ఐటీఐ కోడ్, ఐటీఐ నేము, కాలేజ్ నేము, అది గవర్నమెంటా, ప్రైవేటా, ఏ జిల్లాలో ఉంది, మరియు ఐటీఐ ఈమెయిల్ ఐడి ఇచ్చిండు, నేమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇచ్చిండు, ప్రిన్సిపల్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చిండు. మనకు ఆ ఐటీఐ కాలేజ్ ఎక్కడ ఉందో ఆ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా మనం వీటిని సెర్చ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా
పైకి వెళ్తూ ఉంటే ఎక్కడెక్కడ ఐటీఐ కాలేజీలు ఉన్నాయి చూడండి. ఇంక 29 ఉన్నాయి నెక్స్ట్ అనేసి షోయింగ్ 282 ఎంట్రీస్ అట. అన్ని కాలేజీలు ఉన్నాయి. మీ ఇష్టమైన కాలేజీలను చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మరోసారి టచ్ చేద్దాం. ట్రేడ్ డీటెయిల్స్ టచ్ చేయగానే మనకు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి మన తెలంగాణలో అని ఇక్కడ ఉంటుంది చూడండి. ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ అని కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది. దానికి ఎంత క్వాలిఫికేషన్ అని కూడా మనకు తెలుస్తుంది. ఆ ట్రేడ్ డ్యూరేషన్ ఎంత కూడా ఇక్కడ మనకు కనబడుతుంటుంది. మీరు మీ మొబైల్లోనే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇవన్నీ చూసుకోవచ్చు. చూడండి, కొన్ని చూపిస్తాను. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్స్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఈ ట్రేడ్ డ్యూరేషన్ వచ్చేసి 1 year. ఇది నాన్ ఇంజనీరింగ్. డెంటల్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ టెక్నీషియన్ 10th పాస్ 2 years కోర్స్. డ్రాఫ్ట్మెన్ మెకానికల్ ఇంజనీరింగ్ 10th పాస్. డ్రెస్ మేకింగ్ 8th పాస్ అయి ఉండాలి, 1 year కోర్స్ ఇది. ఇట్లా ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్నాలజీ, ఫిట్టర్, ఫౌండరీమెన్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాన్ ఇంజనీరింగ్ 1 year. ఇట్లా మనకు 10th పాస్ 8th క్లాస్తోని 1 year 2 year కోర్సు ఉన్నాయి. 6 month కోర్సులు కూడా ఉన్నాయి. ఇట్లా మనకి కిందికి వెళ్ళగానే ఇక్కడ మనం సెకండ్ అని టచ్ చేయగానే మళ్ళీ 2వ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకు ఏమేమి ఇంకో హాస్పిటల్ హౌస్ కీపింగ్, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్, మెకానిస్ట్, ఇట్లా ఎన్ని రకాలైన కోర్సులు ఉన్నాయనేది మనకు ఇలా చూసుకోవడం జరుగుతుంది. తర్వాత చూడండి, మళ్ళీ మనం బ్యాక్ వెళ్దాం. మరోసారి ఐటీఐ టచ్ చేయగానే సీట్స్ ఓపెన్. చూడండి, ఐటీఐ టైప్ అంటే గవర్నమెంట్ కాలేజ్, ఫ్రీ సీటు, కోర్స్ ఐటీఐ కోర్స్ ఇచ్చారు చూసారా, ట్రేడ్ కోడ్, ఆ కోర్స్ ఇక్కడ అవైలబుల్ ఉంది. ట్రేడ్ నేము, డిస్టిక్, ఏరియా, రూరల్, ఇవన్నీ రూరల్ సంబంధించినవి. క్వాలిఫికేషను, ట్రేడ్ డ్యూరేషను, ట్రేడ్ టైపు. ఇక్కడ చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఓపెన్డ్ ఫర్ 2023-24 సంవత్సరానికి కానీ ఎన్ని సీట్లు ఉన్నాయి ఈ కాలేజీలో అని మనకు తెలుస్తుంది. 24 సీట్లు, కొన్ని చోట్ల 80 సీట్లు కూడా ఉన్నాయి. చూడండి, 80, 24, 60. ఆయా కాలేజీలలో ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకంగా సీట్స్ అవైలబిలిటీ ఉంది. మనం వాటిని చూసుకొని మీరు అప్లై చేసే ముందే ఏ కోర్స్ చేయాలనుకుంటారో ఎక్కడ చేయాలనుకుంటారో అనే దాన్ని మీరు ముందుగానే ఒక పేజీలో రాసుకొని కంప్యూటర్ సెంటర్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా చెప్పాల్సి ఉంటుంది. వరుస క్రమంలో మొదటి ప్రాధాన్యతగా ఒక కాలేజు ఒక కోర్సు, రెండో కాలేజు రెండో కోర్సు, ఇట్లా ఒకే కోర్సులో 10 కాలేజీలు కూడా ఇవ్వచ్చు. ఆ కోర్సులు మీరు మొదటి ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాల్సి ఉంటుంది. కాలేజీలు కూడా అంతే. ఇలా మీరు ముందే చూసుకోగలరని మనవి. థ్యాంక్ యూ.